హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ. నువ్వు తప్పు చేస్తే నువ్వే కారణం అవుతావు, నేను తప్పు చేస్తే నేనే కారణం అవుతాను. కానీ ఇప్పుడు అధికార పక్షంలో ఉండే నాయకులను సమర్థించే జర్నలిస్టులు కావచ్చు, ఆలోచన పరులని చెప్పుకునే కొందరు ఆ పక్షం అభిమానులు కావచ్చు, నేను తప్పు చేసినా కూడా నువ్వే కారణము అంటున్నారు. ఉదాహరణకు, ఎదుటివాడు కొల్లబొడుస్తా ఉంటే అధికారం ఉండి ఊరిక ఎందుకు, మనము కొల్లబొడవాలి అనే సంస్కృతిని ఇప్పుడున్న అధికార పక్షానికి అప్పుడు అధికార పక్షంలో ఉన్న ఇప్పటి ప్రతిపక్షం కారణమైందని ఒక మిత్రుడు ఫేస్బుక్లో నొక్కి వక్కాణించాడు. అసలు తప్పులు మనం చేసి ఎదుటివాడే దానికి కారణం అనేటటువంటి వింత వాదనని ముందుకు తీసుకొస్తున్నారంటే వీళ్ళ చాణక్యనీతి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మొన్నటికి మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు సైకోగాడు అనే పదాన్ని ఉపయోగిస్తూ అటు జగన్మోహన్ రెడ్డిని ఇటు చిరంజీవి గారిని అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా తెలిసి తెలియని వాగుడు వాగి అటు జనసేన వారిని ఇటు తెలుగుదేశం పార్టీని రెండింటిని ఇరకాటలో పెట్టే కొంత నోటిదుల మాట్లాడాడు అనిపించింది. ఆయన చెప్పదలుచుకుంది ఏదో స్పష్టంగా చెప్పకుండా ఆ సైకోగాడు అని అనాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఉన్నది అసెంబ్లీలో, అంటే పవిత్రమైనటువంటి చట్టాలు చేసేటువంటి సభలో ఒక ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే గారు మాట్లాడే మాటలుగా అవి ఉండకూడదు. కానీ ఆయన యథాలాపంగా ఎట్లయితే సినిమా ప్రివ్యూలలో ఈవెంట్లలో ఎట్లయితే మాట్లాడతాడో, స్త్రీని మగాడైతే ఉంటే గర్భం చేయాలి, పిల్లలు కనిపించేయాలి, అంతే తప్ప మరొకటి కాదు ఉన్నది అందుకే అన్నట్టు మాట్లాడినట్టు ఈజీగా అసెంబ్లీలో కూడా ఆయన సైకోగాడు అని మాట్లాడేశాడని ఇప్పుడు యువతల పక్షం నాయకులు, వారి అనుకూలమైనటువంటి అభిమానులు, జర్నలిస్టులు అందరూ ఏకి పారేస్తున్నారు. నిజానికి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక ప్రతినిధిగా ఉండేవాడు ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా ఈ సినిమా తారలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా అలాంటి ధోరణి ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీరికంటూ ఒక క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని వీరు ఒక ఊహాలోకంలో విహరిస్తుంటారు. కాబట్టి వారు ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అన్నట్టు ఉంటుంది. మొన్నటికి మొన్న రాజేంద్ర ప్రసాద్ గారు ఈవెంట్లలో మాట్లాడిన మాటలు ఎంత వివాదాన్ని కొని తెచ్చాయో మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇంకో సినిమా ఫంక్షన్లో మన మెగాస్టార్ చిరంజీవి గారు వారి తాతల గురించి గొప్పలు చెబుతూ నేతులు దాగిన సంగతినే కాకుండా నీతులు వల్లించి అమ్మాయిల విషయంలో ఆయన ఎంత గొప్పవాడు అంటూ సెలవిచ్చాడు. అంటే సమయం సందర్భం లేకుండా వీరు వారిని దృష్టిలో పెట్టుకొని వారి స్థాయిని కూడా మర్చిపోయి ఏదంటే అది మాట్లాడేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఇమేజే అడ్డం. వారు ఏం మాట్లాడినా వాళ్ళకి క్రేజ్గా ఉంటుందని కానీ వారు ఒక ఐడెంటిఫికేషన్ అవుతారని మాట్లాడేస్తున్నారు తప్ప అది ఒక నీతికి నిజాయితీకి ఒక సరిహద్దు రేఖ ఉన్నదన్న సంగతిని మర్చిపోతూ ఉన్నారు. ఆ మధ్యలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడినప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినాయి, అదేవిధంగా చిరంజీవి గారు మాట్లాడినప్పుడు ఎన్ని వ్యవహారాలు వచ్చాయి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అధికారానికి రాకముందు ఎన్నికల ప్రసంగాలలో ప్రతిపక్ష నాయకుల్ని తోలనాడిన సంగతి, చెప్పులు ఆ కర్రలు తీసుకొని ఆయన వచ్చిన విధానం చూసి ఎంతమంది నోళ్లు నొక్కున్నారు. అయినా వారెవరూ వెరవకుండా వారి పద్ధతిలో వారు విమర్శలు చేసుకుంటూ వెళ్ళి చివరకు అదే రైట్ అన్నట్టుగా ప్రజలు కూడా వారిని అభిమానించి వాళ్ళని ఓట్లేసి గెలిపించి అధికారంలో కూర్చోబెట్టారు. ఇప్పుడైనా అర్థం చేసుకుని అధికారంలో ఉన్నాం కదా, కొంత సంయమనం పాటించాలనే ఆలోచన వదిలేసి ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మాట్లాడితే అధికార కూటమి కాలకూట విషంగా మారే అవకాశం ఎందుకు ఉండదు? ఆలోచించాలి కదా. ఇదే సాగ్గా తీసుకుని వైరిపక్షము అంటే ప్రతిపక్షము వైఎస్ఆర్ పార్టీ వారు మాట్లాడిన మాటని ట్రోల్ చేయడం సహజంగా జరిగే విషయం. కానీ ఆలోచించండి మిత్రులారా, రాజకీయ నాయకులారా, మేధావులారా, నటులారా, జర్నలిస్టులారా, ఎవరైనా సరే ఒకరి మీద ఒకరికి అభిమానం ఉంటే వారిని పొగుడుకోండి. అంతేగాని దురభిమానంగా మారిపోయి యథాలాపంగా ఏవి పడితే మాట్లాడేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వల్ల వారు మిమ్మల్ని, మీరు వారిని వ్యక్తిత్వ హననం చేసుకోవడం వల్ల రాజకీయంగా విలువలు పూర్తిగా కోల్పోయి చివరకు భాష భ్రష్టు పట్టిపోయి వ్యక్తిత్వాలు నాశనం అయిపోయే పరిస్థితిని కొని తెచ్చుకోకండి. ఆలోచించండి. ఎటువంటి మాట అయినా మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించండి. లేకపోతే మాట తోటాగా మారే అది ఎదుటి పక్షాన్ని కాకుండా స్వపక్షాన్ని చీల్చి చెండాడగలదనే సంగతిని గుర్తించుకోండి. తస్మాత్ నాయకులారా.